ఓం నమో వెంకటేశాయ నమః. టుడే వ్లాగ్ వచ్చేసి తిరుపతి వ్లాగ్ అండి. మేము ఈరోజు 7:30కి అట్లా స్టార్ట్ అయిపోయినామండి. నెక్స్ట్ డే మార్నింగ్ 7 అయింది తిరుపతి రీచ్ అయ్యేసరికి. ఇంకా మేము ట్రైన్ దిగేసి బయట వెళ్ళి ఒక వెహికల్ అయితే మాట్లాడుకొని శ్రీవారి కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఒకసారి చూడండి, శ్రీవారి కొండపైకి వెళ్తున్న వ్యూ అండి ఇది. వ్యూ అయితే చాలా బాగుందండి. మనకి తిరుపతి టు తిరుమల అప్రాక్స్ ఒక 18 కిలోమీటర్స్ ఉంటుందంట. నేనైతే ఫస్ట్ టైం తిరుపతి వెళ్తున్నానండి. నా ఫస్ట్ విజిట్ అండి తిరుపతి. మా బాబు 1 ఇయర్ లోపే వెళ్తున్నాను హ్యాపీనెస్ ఉన్నా. ఇదైతే చెకింగ్ పాయింట్ అండి. ఒకసారి వెహికల్స్ కూడా చూడండి. అక్కడ ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకెళ్ళి చెక్ చేయించుకోవాలి. మనం వెళ్ళిన వెహికల్ కూడా చెక్ చేస్తారండి. ఆఫ్టర్ చెకింగ్ మేము రీస్టార్ట్ అయిపోయినామండి. ఇది శ్రీవారి ఎంట్రన్స్ అండి. మనం లోపలికి వెళ్తుంటే ఆఫ్టర్ మేము కొండపైకి వెళ్ళిన తర్వాత వెంకటాద్రి కాంప్లెక్స్లో మేము స్టే చేసినామండి. చాలా బాగుందండి కాంప్లెక్స్ అయితే. లాకర్స్ ఇస్తారండి మనకి 24 hours మనకి ఇస్తారు. కీ ఇస్తారు, ఒక సాప, ఒక బెడ్షీట్ కూడా ఇస్తారు మనకి. మేము ఇంకా వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయినామండి. దర్శనంకి వెళ్ళాలి కదా అనేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే మనకి అన్నప్రసాదం కూడా ఉంటుంది. ప్రతి కాంప్లెక్స్లో మనకి ఫ్రీ అన్నం పెడుతూనే ఉంటారండి 24/7. మనకి టైమింగ్ వచ్చేసి 10:30 to 4 వరకు పెడుతున్నారు. మళ్ళీ 6 to 10:30 నైట్ వరకు పెడుతున్నారు. ఇంకా మేము తినేసినామండి. తినేసి చాలా బాగుందండి. ఎంత బాగుందంటే ఇంకా చెప్పలేము ఆ టేస్ట్ని. బయట ఎక్కడ ఎవ్వరు తిరుపతి వెళ్ళినా కూడా బయట అస్సలు తినకండి. ప్రతి దగ్గర అన్నప్రసాదం అనేది ఉంది, మీరు అదే తినండి. బయట అస్సలు ఫుడ్ బాగాలేదండి. ఇంకా మేము తినేసి దర్శనం స్టార్ట్ అయిపోయినామండి. ఇది దర్శనం వెళ్తున్న వ్యూ అనమాట. మాకైతే ఫ్రీ దర్శనం అండి. బికాజ్ మాకు 1 ఇయర్ బేబీ ఉండడం వల్ల సుపథం దర్శనం అని ఫ్రీ దర్శనం అండి. ఇంకా మేము దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం. ఖచ్చితంగా అండి ఆధార్ కార్డు ఇద్దరు పేరెంట్స్ ఆధార్ కార్డు, బేబీది బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. చెకింగ్ చేస్తారు వాళ్ళు. ఇంకా దర్శనం అయితే మాది కంప్లీట్ అయిపోయిందండి. దర్శనానికి 3 to 4 hours టైం అయితే మాకు పట్టిందండి. స్వామివారిని అయితే ఒక 5 to 8 minutes చూసే భాగ్యం దొరికిందండి. ఎందుకంటే మేము వెళ్ళింది మిడ్ వీక్ అండి. మేము అట్లా వెనస్డే వెళ్ళడం వల్ల పబ్లిక్ తక్కువ ఉన్నారు. ఇంకా దేవుడిని కూడా కొంచెం ఎక్కువ టైం చూసే భాగ్యం దొరికింది మాకు. ఎవరైనా వెళ్తే వీక్ మధ్యలోనే వెళ్ళండి. వీకెండ్ సాటర్డే సండే అయితే ఫుల్ రష్ ఉంటుందండి. ఇంకా ఆ రోజు ఫ్రీ దర్శనం కూడా 4 hours 5 hours అయిపోయిందంట అక్కడ. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఆపోజిట్లో దీపం కొబ్బరికాయ కొడుతున్నారండి. చూడండి ఒకసారి గోపురం ఎదురుగానే. ఇంకా నేను ఒక దీపంలో కొబ్బరికాయ తీసుకెళ్ళి దీపం పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసిన అండి. దీపం పెట్టిన వెనకాలనే ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారండి. నేను క్యాప్చర్ చేయలేదు. ఖచ్చితంగా మీరు దర్శించుకోండి. మీరు స్వామివారు కూడా చాలా బాగున్నారండి. మేము వెళ్ళిన రోజు స్వామివారిని రథం తిప్పినారండి, వెంకటేశ్వర స్వామివారిని. స్వామివారు మేము వెళ్ళిన రోజు ఆ రూపంలో కూడా మాకు దర్శనం ఇచ్చారండి. మాకు ఆ రూపంలో కూడా చూసే భాగ్యం కలిగించారు ఆ స్వామివారు. ఏనుగులతో భజనతో చాలా బాగా రథం తిప్పారండి. మేము గుడి లోపల కూడా ఒక 1 hour స్పెండ్ చేసినామండి. బికాజ్ పబ్లిక్ లేకపోవడం వల్ల, ఒత్తిడి లేదు, ఏమీ లేదు, పబ్లిక్ లేకపోవడం వల్ల మేము ఇంకా 1 hour అట్లా స్టే చేసినాం. ఇంకా మీకు దర్శనం అయిపోయిన తర్వాత టికెట్ పైన లడ్డు ఫ్రీ ఉంటుందండి. బయట వచ్చినాక సైడ్కే ఉంటుంది లడ్డు కౌంటర్. లడ్డు అయితే తీసుకోండి. ఆఫ్టర్ ఇంకా మేము మళ్ళీ ఇంకా ఒక 1 hour అట్లా టెంపుల్లో స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ వచ్చేసినామండి. ఈ వ్యూ వచ్చేసి కాంప్లెక్స్ పైన ఎక్కి కొండలు నాకు కనిపిస్తాయి అనేసి క్యాప్చర్ చేసినామండి. ఒకసారి చూడండి.